శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ వారం 17వ తారీఖు నుంచి రవి ధనస్థానంలోకి రావడం అన్నది జాతకుడు తన స్వయం కృషితో ధనాన్ని సంపాదించే అవకాశం ఉన్నది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవడం జరిగే అవకాశం ఉంది. కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల జాతకుడిపై కొంత బడ్డెను తగ్గే అవకాశం ఉన్నది. అలాగే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా బుధుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు తన సంపాదన పెంచుకునే నిమిత్తం కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, కొత్తగా ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు ఖచ్చితంగా ఈ వారంలో మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అది ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్వయం కృషితో స్వతంత్రంగా మీరే ఏదన్నా స్థాపించుకొని మీ యొక్క సామర్థ్యంతో ధనం సంపాదించడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. మొత్తం మీద కుజుడు లాభస్థానంలోకి రావడం, రవి ధనస్థానంలోకి రావడం, ఈ వారంలో ఈ సింహరాశి వారికి ప్రభుత్వ పదవి ఆశిస్తున్న వారికి కానీ, ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్న వాళ్ళకి కానీ 100% సంపూర్ణ సహకారం ఉంది. అటు తండ్రి గారు లేదా తండ్రి గారి బంధువులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు. ఈ విధంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం 100% విజయవంతమయ్యే అవకాశం ఉంది ఈ వారం ప్రారంభం నుంచి. అయితే సెప్టెంబర్ 18 తర్వాత శుక్రగ్రహ సంచారం స్వక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క ప్రోత్సాహంతో, మీ యొక్క గైడ్లైన్స్తో ఇతరులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త వారి పరిచయం అవుతుంది. వారి యొక్క పరిచయంతో మీరు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మీకు సహాయకులుగా ఉండడానికి ఎవరినైనా మిత్రులను ఎన్నుకోవచ్చు, లేదంటే మీ కార్యకర్తలను ఎన్నుకోవచ్చు. ఈ విధంగా మంచి సహాయకులు, అసిస్టెంట్స్ మీకు ఏర్పడటం వల్ల మీ సామర్థ్యం ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ వారం చివరిలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉన్నత ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి ఆర్థిక పరంగా ఈ వారం అంతా సంపూర్ణంగా బలంగా ఉన్నది. 2-3 మార్గాల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా చాలా వరకు సమర్థవంతంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఏది వ్యవహారం చేస్తున్నప్పుడు చాలా వరకు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు ఏదైనా పెద్ద మొత్తంలో కొనుగోలు లేదా అమ్మకాలు ఇటువంటివి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించి స్వతంత్రంగానే చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గర ఉండి చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు రావడం సులువే కానీ చాలా తొందరగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ వారం ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఎవరితో అన్నా కొత్తగా అగ్రిమెంట్లు చేసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ కానీ ఆర్థిక పరంగా చాలా లాభంగా బాగున్నప్పుడు కూడా నష్టం కూడా అదేవిధంగా గోచరిస్తుంది. కాబట్టి వచ్చిన ధనాన్ని ఈ వారం అంతా కూడా జాగ్రత్త పెట్టుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. సో ఏదైనా గురువు దశమ స్థానంలో మీరు వృత్తిలో మార్పుకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మారడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం మారడమే మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా ఈ వారం చాలా సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి నెల, ఈ భాద్రపద మాసంలో చాలా వరకు వ్యాపారాలు చాలా బలహీనంగా నడుస్తుంటాయి. అందరి దగ్గర ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కారణం వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకు ఈ వారంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ వారంలో వస్తున్నటువంటి బుధవారం రోజు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, మనీ రొటేషన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ క్షేత్రంలో స్వామికి తమలపాకులతో
చేసినటువంటి మాల అలంకరించి అదే రోజు వడపప్పు నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సాధ్యం కానివారు కొంతవరకు అదే రోజు బుధవారం రోజు మాత్రమే అటుకులు బెల్లం ప్రసాదంగా తయారు చేసి విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇక అది అయిన తర్వాత మనకి ఇంకా బెటర్గా ఉండాలంటే మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 19వ తారీఖు అంటే ఇంచుమించుగా మీకు శుక్రవారం, ఈ వారం శుక్రవారం రోజు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి సాయంకాలం పూట దర్శించుకొని ఎరుపు రంగు పువ్వులు అంటే సాధారణంగా గులాబీలు కానీ ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు అమ్మవారి ఆలయంలో సమర్పించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల 100% మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. సో ఇది నుండి కేవలం ఒకే వారం కాకుండా ఒక 3 వారాలు, ఒక 5 వారాలు చేయడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.